హ్యూమన్స్ ఆర్ బండిల్ ఆఫ్ ఎమోషన్స్ అని అంటాం. అలాగే ఎమోషన్స్ ఊరికే రావండి. మన ఎమోషన్స్ ని మనం జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోకుంటే అవి మన జీవితాన్ని కష్టాల పాలు చేస్తాయి, చాలా ఇక్కట్ల పాలు చేస్తాయి, విషాదాంతం చేస్తుంది. మన వరంగల్ సంఘటన చూడండి. ఒక 17 ఏళ్ల అమ్మాయి తనకిష్టమైన అబ్బాయిని ఇంటికి పిలిచింది. ఏ నెపంతో? తల్లిదండ్రులు లేరని నెపంతో. సమయానికి తండ్రి వచ్చాడు. ఇంట్లో ఈ అబ్బాయి అమ్మాయి సన్నిహితంగా చూడడం చూసి తను భరించలేకపోయాడు. కత్తి తీసుకొచ్చి ఈ అబ్బాయి పీక కోసేశాడు. ఆ అబ్బాయి ఆర్తనాదాలతోటి బయటికి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన చూసిన అమ్మాయి ఈ అవమానాన్ని, బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. తండ్రి జైలు పాలయ్యాడు. చూడండి ఈ మొత్తం సీన్. దీన్ని మనం ఇంకో రకంగా చూస్తుంటే ఎంత బాగుండేది. అమ్మాయి అబ్బాయిని చూడాలనిపించింది, ప్రేమిస్తున్నాడు కాబట్టి తనతో మాట్లాడాలనిపించింది, అంతవరకు బాగుంది. కానీ తల్లిదండ్రులు లేనప్పుడు పిలవాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఏ డేటాబేస్ నుంచి వచ్చింది? అది సినిమాల వల్ల రావచ్చు, స్నేహితుల ఆలోచన వల్ల రావచ్చు, చూసిన స్టోరీస్ వల్ల రావచ్చు. ఆ డేటాబేస్ లోంచి ఈ అమ్మాయి అబ్బాయిని పిలిచింది. ఇది పిలవడం తనకు గాని లేదు అబ్బాయికి గాని తన కుటుంబానికి గాని నష్టం వస్తుందేమో అనే భావన కలిగితే తప్పకుండా అమ్మాయి ఈ పని చేసి ఉండేది కాదు. అలాగే అబ్బాయి కూడా అమ్మాయి పిలిచింది కాబట్టి, తనంటే తనకు చాలా ఇష్టం కాబట్టి, తన కోరికని నెరవేర్చాలి కాబట్టి పిలవగానే అబ్బాయి ఇంటికి వచ్చాడు. తన ఎక్కడి నుంచి వచ్చింది తనకి ప్రవర్తన? తనకు కూడా సినిమాల నుంచి, స్నేహితుల నుంచి, అమ్మాయి పిలిచినప్పుడు పోకుంటే అది అబ్బాయి లక్షణం కాదు అనే ఆలోచనలోంచి తను అది రిస్క్ అని ఉంది అనే ఆలోచన లేకుండా ఆ అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. తండ్రి వచ్చాడు, చూశాడు. తండ్రి ఈ స్టేజ్ నుంచి, ఈ వయసు నుంచి, టీనేజ్ నుంచే దాటుకొని వచ్చి ఒక మిడిల్ ఏజ్ లో ఉంటుంటాడు. కుటుంబము తన జీవితమే చాలు అనుకుని జీవించిన వ్యక్తి ఇంటికి వచ్చి చూసరికి ఈ సంఘటన డెఫినెట్ గా ఏ తల్లిదండ్రుల మనసైనా సరే వికలమవుతుంది, బాధేస్తుంది, కోపం వస్తుంది. కానీ వయస్సు, అనుభవము, ఆలోచన కట్టలు తెచ్చుకునే కోపం వచ్చినా సరే ఈ వయసు రీత్యా వచ్చిన అనుభవంతో కొంచెమన్నా ఆలోచించి నేను ఇలా చంపకూడదు, చంపడానికి ప్రయత్నం చేయకూడదు అనే ఆలోచన చేసి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి మాట్లాడి ఉంటే ఈ పరిస్థితి చాలా బాగుండేది. అందులో వాళ్ళ కూతురు బతికుండేది. ఈయన జైలు పాలు కాకుండా ఉండేవాడు. ఆ అబ్బాయి ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్లో ఉండేవాడు కాదు. సో డియర్ ఫ్రెండ్స్, ఎమోషన్స్ మనకు వచ్చిన ప్రతిదీ నిజం కాదు. మనకు వచ్చే ఫీలింగ్స్, థాట్స్ అవన్నీ కూడా నిజమని భ్రమించి మనకు ఆ క్షణానికి ఏమనిపిస్తే అది ఆ ఎమోషన్ వరవడిలో కొట్టుకుపోయి మనం అనిపించిన దుర్మార్గాలు చేస్తాం, కష్టపడిన పనులు చేస్తాం, చాలా చాలా నష్ట తెచ్చే పనులు మనకు మనం చేసుకుంటాం, అవతల వాళ్ళకి చేస్తాం. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ ఎమోషన్స్ మనని ఆడిస్తాయి ఒక ఆట. కాబట్టి ఆ ఎమోషన్స్ మనకు బెనిఫిట్ అయ్యేట్టు, మన జీవితం సంతోషంగా ఉండేట్టు ఒక ఎమోషనల్ ఇంటెలిజెంట్ పర్సన్ గా మనం ఆలోచిస్తే ఈ సంఘటనలు పునరావృతం కాకుండా ఈ సమస్యని సాఫీగా సుఖాంతం అయ్యేటట్టు తప్పకుండా చేసే అవకాశం ఉంది అని ఆలోచించండి. మీ ఎమోషన్స్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది, మీ ఎమోషన్స్ మిమ్మల్ని క్రేజీగా తయారు చేస్తుంది, మీ ఎమోషన్స్ మీ జీవితంలో చాలా కష్టాన్ని తీసుకొస్తుంది, కుటుంబాన్ని బద్దలు చేస్తుంది, మీ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఎమోషన్ రెగ్యులేషన్ కోసం వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. ప్లీజ్ కాంటాక్ట్ us.